పొంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన. 25 మందికి ఆపరేషన్లు నిర్ధారణ. మానవుడు విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కంటి చూపు ఎంతో ముఖ్యమని, కంటి సమస్యల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని విశ్రాంతి ఉద్యోగులు సూచించారు. పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాళ్యం సమీపంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైద్యులు రహ్మత్ అలీఖాన్, మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి వచ్చిన 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 25 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ, మానవ శరీరంలో నేత్రాలు అత్యంత కీలకమైనవి. చూపు ఉంటేనే మనిషి ముందుకు సాగగలడని తెలిపారు. కంటి చూపు కోల్పోతే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపును కాపాడుకోవాలని సూచించారు. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారు వయసుతో సంబంధం లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునస్వామి, మొదలియార్, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, నారాయణరెడ్డి, దిలీప్ కుమార్, గోవిందు, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. తెలిసిందేమన్నా ఏళ్ళెన్ని కవర్ ఎంత ఎన్నేళ్ళు ఇప్పుడు ఎంత ఒకటి ఇప్పుడు చెప్పండి. పద్మేశ్వరి బాగుందా? కుడి ఫస్ట్ ఏ కని చేసుకున్నారు? మొదటగా కుడి కని చేసుకున్నారు. బాగా తెలుస్తుందా? బాగుందా? తర్వాత ఎడమ కని చేసుకున్నారు. చేసుకున్నాక హాస్పిటల్ అంతా బాగా చూస్తారా? ఏమన్నా కష్టం ఉందా? మీకు చూపు అంతా బాగుందా? ఆపరేట్ చేసుకుని మీకు అద్దాలు కూడా ఇచ్చినాము. అద్దాలు వాడుకోవాలి. అద్దాలు వేసుకుని ఇంకా బాగా తెలుస్తుంది. ఎప్పుడు వేసుకోవాలి. ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నవారు ఇక్కడ పొంగనూరులో రిటైర్డ్ పెన్షన్ ఆఫీసర్స్. వాళ్ళకంతా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్రాంతి.